దేశంలో ఉగ్రవాదుల కుట్ర అన్నటువంటిది ఈసారి డాక్టర్ మాడ్యూల్, డాక్టర్ షహీన్ అనేటటువంటి మేడం అని పిలుచుకోబడేటటువంటి టెర్రరిస్ట్ నాయకురాలు ప్రస్తుతం జైల్లో ఉంది. జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మహిళా విభాగానికి ఇండియా హెడ్గా ఉంది. తనే వీళ్ళని మోటివేట్ చేసింది. డాక్టర్ ఉమరా ముజ్మల్లా వీళ్ళందరూ కలిసి టర్కీ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. బాంబులు పేల్చడంలో, మందు పాత్రలు తయారు చేయడంలో, లేకపోతే ఐఈడీలు తయారు చేయడంలో, అట్లాగే భారతదేశంలోనే దొరికే సహజ సిద్ధమైన ఎరువులు లాంటి మెటీరియల్ ఎలాగ పేలుడు పదార్థాలుగా మార్చచ్చు లాంటివన్నీ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. అట్లాగే డబ్బులు సేకరించుకున్నారు. ఇదంతా నడిచింది, ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇంకెంతమంది ఉన్నారు అంటే తాజాగా మళ్ళీ సోదాలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్తో పాటు ఈ దఫా ఉత్తరప్రదేశ్, వాస్తవంగా క్రిందటిసారి జమ్మూ కాశ్మీర్ హర్యానాల మధ్య జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఇన్వాల్వ్ అయింది. ఈ మేడం అని చెప్పుకోబడేట డాక్టర్ షహీన్తో 14 మంది ఉత్తరప్రదేశ్ డాక్టర్లు టచ్లో ఉన్నారని తేలింది. వాళ్ళని ఒక్కొక్కళ్ళని పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఇందులో 9 మంది ని పిలిచి ప్రశ్నించి కేవలం ఒక డాక్టర్ల గ్రూప్ కిందన ఇదయ్యా తప్పించి మాకు ఆ యాక్టివిటీస్తో ఏం సంబంధం లేదన్నాక వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి మనీ, వాళ్ళకి సంబంధించిన లింకులు ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకి ఏ సంబంధం లేదని తేల్చి వదిలిపెట్టేశారు. ఇంకొక 5గురిని ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది అంటే ఇంకా సంథింగ్ ఉన్న వాటిని బయటికి తీసే ప్రయత్నం జరుగుతోంది.